మరి ఎలక్ట్రిసిటీ ఏదైతే కనుక బిల్స్ ఉంటాయో అవి కట్టని వ్యక్తులు ఎవరైతే డిఫాల్టర్స్ అని అంటామండి, ఆ డిఫాల్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పవర్ డిస్కనెక్ట్ చేసేటప్పుడు చట్టం ఎందుకు పాటించట్లేదు అనేది నా క్వశ్చన్ అండి. అంటే చట్టం ఏం చెప్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే కనుక ఈ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ఉంటుందండి. దాంట్లో సెక్షన్ 56 సబ్ క్లాస్ 1 ఉంటుందండి. దాని ప్రకారం ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి ఎలక్ట్రిసిటీ బిల్ని డ్యూ డేట్ లోపల పే చేయలేక డిఫాల్టర్ అయ్యి ఉంటే గనక అతని యొక్క పవర్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్లీ డిస్కనెక్ట్ చేయడానికి ఎవ్వరికి ఎటువంటి అధికారము లేదు. మరి ఎలా చేయాలి అంటే గనక మినిమం 15 రోజులు నోటీసు, ముందస్తు నోటీసు ఇన్ రైటింగ్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పవర్ డిస్కనెక్ట్ చేయాలి అనేది చట్టం క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ